చక్కటి శ్రేష్టమైన మాట దైవజనుడైన మోషే ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు. మూడవ దినాన నేను మీ మధ్యకు దిగిరాబోతున్నాను. దైవజనాంగమా, లోకంలో ప్రజలు దేవుని కలుసుకోవటానికి ఆయా స్థలాలకు వెళ్ళి అక్కడెక్కడో దేవుని కలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఆ కొండకు వెళ్తే దేవుడు కనపడతాడు, ఈ గుట్టకు వెళ్తే దేవుడు కనపడతాడు, ఆ స్థలానికి వెళ్తే దేవుడు కనపడతాడు అని స్థలాలు వెతుకుతూ లోకంలో చాలామంది ప్రజలు వెళ్తున్న పరిస్థితి. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? ఆయన్ని వెతుకుతూ ఎక్కడో ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ దేవుడు నీవెక్కడుంటావో నీవు ఉన్న చోటికే దిగి వచ్చే దేవుడు. గగనమును చీల్చుకొని నువ్వు పూరింట్లో ఉంటే నీ పూరి గుడిసెలోకి, పెంకుటింట్లో ఉంటే నీ పెంకుటింట్లోకి, చివరికి ఆ పెంకుటిలు కూడా నీకు గతి లేక, మనకు గతి లేక, ఏ చెట్టు కిందో పుట్ట కిందో ఎడారి దగ్గరో నువ్వు బ్రతుకుతూ ఉంటే గగనమును చీల్చుకొని నీవే స్థలములో ఉన్నా నీవు ఉన్న చోటుకే దిగి వచ్చే దేవుడు. ఇక్కడ అంటాడు, మూడవ దినాన నేను ప్రజల మధ్యలోకి దిగి రాబోతున్నాను. నేడు రేపు వారు తమ బట్టలు తుక్కొని తమను తాము పరిశుద్ధపరుచుకొనమను అంటున్నాడు. దైవజనమా, జనవరి 1వ తారీఖు మనం అడుగు పెట్టడానికి నేడు రేపు జస్ట్ 2 days మాత్రమే ఉన్నాయి. నా ఆశ, నా ప్రార్థన, దైవజనునిగా మీ క్షేమాన్ని కోరుకునే దేవుని ప్రతినిధిగా నా హృదయపు లోతుల్లో నుంచి నేను కోరుకుంటుంది, ఆశపడుతుంది. 1వ తారీఖు, జనవరి 1వ తారీఖు నూతన సంవత్సరపు ఆరాధనలో మీరు ప్రభువును ఆరాధిస్తూ ఉంటుండగా, నూతన సంవత్సరపు ఆరాధనలో మీరు ప్రభుని సేవిస్తూ ఉంటుండగా, గగనమును చీల్చుకొని 3వ దినం దేవుడు మీ మధ్యకు దిగివచ్చునుగాక. 31వ తారీఖు ఆరాధనకు వెళ్తారు కదా, 12 గంటలు దాటిన తర్వాత నూతన సంవత్సరంలో అడుగు పెడతాం కదా. మీరు అలా చేతులెత్తి ప్రభువును ఆరాధిస్తూ ఉంటుండగా, నూతన వత్సరాన్ని దయాకిరీటంగా మీరు అనుగ్రహించినందుకై మీకు కృతజ్ఞతలు యేసయ్యా అని మీరు ప్రభువును ఆరాధిస్తూ ఉంటుండగా, 3వ దినాన నేను మీ మధ్యకు దిగి వస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు జనవరి 1వ తారీఖు నూతన సంవత్సరపు తొట్టతొల్లిటి గడియలకు నిశ్చయంగా దేవుడు మీ యొద్దకు దిగివచ్చునుగాక.